వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజిత. ఈ రోజు టైమ్ టు టాక్ లో నాతో పట్టున్నారు వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మీరు అంటే కాలేజీలు పెట్టారు, తర్వాత పాలిటిక్స్ లోకి వచ్చారు, అఫ్ కోర్స్ ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా శారీస్ బిజినెస్. వీటన్నిటిలో మీకు ఎక్కువగా సంతృప్తినిచ్చినది ఏంటి? ప్రజాసేవ, సర్వీస్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 1 year దాటింది కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఏపీలో డెవలప్మెంట్ ఎలా ఉంది? అట్టర్ ఫ్లాప్ అయింది. కేసులు కడతారు, అరెస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరూ నాటకం ఆడుతున్నారు, పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు. భారతి గారి మీద ఓ వ్యక్తి చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు, అఫ్కోర్స్ అది అందరూ ఖండించాల్సిన విషయం. ఆయన అలా మాట్లాడడం తప్పు అనేది అంతా డ్రామా. చేబ్రోలు కిరణ్ కి ఫోన్ చేసిందే చంద్రబాబు నాయుడు, ఐటీడీపీలోకి చేర్చిందే లోకేష్, వాళ్ళ చేత ఇలాంటి మాటలు ఆడించిందే వాళ్ళు. సాక్షాత్తు షర్మిల గారే చెప్పారు, నా అన్ననే నా గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడిస్తున్నారు అని. సో రేపు ఎల్లుండో దువ్వాడ శ్రీనివాస్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది. ఇవి అడిగితే అరెస్ట్ చేస్తామంటే చేయండి. ఈ రోజుకి మేము కాలర్ ఎగరేసుకుని ఇది మా పార్టీ, ఇది మా నాయకుడు అని ఎందుకు అంటున్నామంటే ఈ నిజాయితీని బట్టి. కానీ మీ పార్టీ నుంచే చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా. పార్టీలు మార్చే ఊసర విల్లులు ఉంటారు, కెమాలియన్స్. పదకొండు సీట్లు వచ్చిన వైసీపీ ప్రతిపక్ష హోదా అడగటం ఎంతవరకు కరెక్ట్? గతంలో రోజా గారు చాలా సందర్భాల్లో అన్నారు, నాకు బాగా గుర్తు, అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ ని, ఆయనకు అసలు రాజకీయాల్లో ఏబిసిడి కూడా తెలియవు, చాలా రకాలుగా మాట్లాడు. 100 సార్లు మాట్లాడి మీదే మాట్లాడు. పందులు గుంపుగా వచ్చే పందులు మీరు, సింహం జగన్మోహన్ చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా తొడగొట్టి సాగాలి రా తమ్ముడు. జగన్ వ్యసనించడానికే వచ్చాను జగన్ అన్నారు. జగన్ గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. ఎక్కడున్నావు పవన్ ప్రశ్నించు, అదే నేను అంటున్నా. టెక్కల్లో మీకు అచ్చెన్నాయుడు గారితో పొలిటికల్ రైవలరీ అయినా ఇంకేమైనా వేరే సొంత పర్సనల్ గా గట్టి పంచాయతీలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇద్దరు కూడా ఎప్పుడు డి అంటే డి అంటూ ఉంటారు. ఇది పర్సనల్. మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? తప్పే ఉంది అంటాను. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పోలీసుల గురించి కొన్ని మాటలు మాట్లాడారో అవి చాలా వైరల్ అవుతున్నాయి, చాలా నెగిటివ్ గా కూడా అవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ ఆయన అలా మాట్లాడడం అనేది? జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానిలో తప్పేం లేదు. పోలీసులు మీ అంతు తేలుస్తా, ఒక్కొక్క పోలీసుడికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా మైక్ పట్టుకుని ఉన్నారు. పోలీసు వ్యవస్థకు మచ్చదేవద్దండి, ఆ విధంగా మీరు గాని ఇబ్బంది పెడితే నేను కూడా మీ మీద తిరుగుబాటు చేస్తాను తప్ప ఎక్కడా వదిలిపెట్టాను. అచ్చెన్నాయుడు అయితే పోలీసులు దే తినడానికి వచ్చారా డాష్ డాష్ డాష్. ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. సిగ్గు లజ్జ లేని చరిత్రహీనులు వాళ్ళు. శ్రీనివాస్ గారు కొన్ని పేర్లు చెప్తాను, ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు, భక్తు రాజకీయ నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, స్వచ్ఛమైన మహా మనీషి, జగన్మోహన్ రెడ్డి గారు, ఆలోచిస్తున్నట్టున్నాడు కొంచెం, దువ్వాడ మాధురి గారు, ఒక డైనమిక్ లీడర్.